అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, విస్తారమైన మాటలు మీరు మాట్లాడొద్దు అంటాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాడమ్మా? విస్తారమైన మాటలు, వ్యర్థమైన మాటలు ఈ ప్రార్థనలో పలకొద్దు అంటాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన అనేటువంటిది ఒక నైవేద్యము, ప్రార్థన అనేటువంటిది ఒక ధూపము, ప్రార్థన అనేటువంటిది చాలా పవిత్రమైనది. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టి, ఎంత జాగ్రత్తగా, ఎంత వినయ విధేయతల పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలంటే ఎందుకో తెలుసా? నువ్వు చేసే ప్రార్థన వృధా కాదు. ఇదిగో చూసారా, 24 పెద్దల యొక్క పాత్రల్లో నీ ప్రార్థన నింపబడి ఉండాలి. హల్లెలూయా. 24 పెద్దల యొక్క పాత్రల్లోకే నీ ప్రార్థన వెళ్ళాలి. యెషయా గ్రంథంలో అంటాడు, నువ్వు చేసే ప్రార్థన నాకు అడ్డుగోడగా ఉండాలి. రావట్లే అసలు. నియమతో బైబిల్ ప్రకారముగా, దేవుని వాక్యానుసారముగా, దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే ఈ పాత్రలోనికి ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థన వెళ్ళి ఆ